సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. తర్వాత ఇప్పుడు మీ ప్రభాస్ గారు, మీ అడవి రాముడు ఈరోజు పాన్ వాల్ స్టార్. అవును, నాకు తెలిసినంత వరకు వాళ్ళలోనే అంటే తెలుగు హీరోస్లో హైయెస్ట్ ఫ్యాన్స్ ఉన్న ఒకే ఒక హీరో అంటే ప్రభాస్ అని చెప్పి. నో డౌట్. వేరే తెలుగులో కాదు, తెలుగులో ప్రైవసీ లేదు. తెలుగులోనే కాదు, ఇండియాలో ఇండియన్ ఫిలింకి ఉన్న ఫ్యాన్స్లో మొట్టమొదటి వాడు నాకు తెలిసి ప్రభాస్. నో డౌట్. అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోవర్స్. అంటే అడ్వాంటేజ్ ఏమైందంటే ప్రభాస్ని అన్ని జనరేషను ఇష్టపడుతున్నారు, పిల్లలు, యూత్, పెద్దోళ్ళు కూడా. అక్కడ అతనికి ప్లస్ అయింది. మీకు బాలయ్య బాబుకి, చిరంజీవికి, ఆయనకి వీళ్ళిద్దరికీ ఉన్నప్పుడు డిఫరెన్సు, చిరంజీవి గారి సినిమా నైజాము ఎక్కువ బిజినెస్ అయ్యేది, బాలకృష్ణ తక్కువ అయ్యేది బిజినెస్ పరంగా. అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు కింగ్స్. బాలయ్య బాబుకి ఆహా నుంచి బాలయ్య బాబు క్యారెక్టర్ ఏంటి, అతని యాటిట్యూడ్ ఏంటి, అతని మైండ్ సెట్ ఏంటి, అతను ఎలాగ ఉంటాడనేది పబ్లిక్లోకి ఓపెన్గా వచ్చేసిన తర్వాత బాలయ్య బాబుకి మార్కెట్ పబ్లిక్లో అందరూ కూడా బాగా లైక్ చేయడం మొదలెట్టారు. వ్యూవర్షిప్ బిజినెస్ సైడ్ కూడా నైజాము బాగా పెరిగింది. అవును, అక్కడి నుంచి వచ్చింది. పబ్బుల్లో కూడా జై బాలయ్య సాంగ్ లేదే లేదు. సో అది ఆహా నుంచి అతను మలుపు తిరిగింది. బాలబాబు ఆహా నుంచి ఒక నైజాం ఇవాళ అందరూ కూడా బాలయ్య కాసేపు ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి ఉన్నది ఓపెన్గా మాట్లాడతాడు, కరెక్ట్గా మాట్లాడతాడు. అంతవరకు ఫిల్టర్ ఓపెన్గా మాట్లాడు, ఏది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. మిగతా హీరోలాగా లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. అది ఇతను బోల మనిషి అండి, అంతే. గ్రేట్ అది. కానీ ప్రభాస్ అనుకున్నారా అడవి రాముడి టైంలో ఏదో రోజు ఇంత పెద్ద స్టార్ అవుతారు, దశ తిరుగుతుంది, మొత్తం వరల్డ్ మొత్తం వైపు తిప్పుకునే స్థాయికి వస్తాడు? అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అప్పుడు ఈశ్వర్ సినిమా అప్పుడు కూడా ఫస్ట్ ఫొటోస్ తీసుకొచ్చాడు అశోక్, రామానాయుడు గారి మేనల్డ్ అశోక్ కుమార్, ఆయన ప్రొడ్యూసర్. టేబుల్ మీద పెట్టి చంటి ఇతన్ని హీరోగా పెట్టి సినిమా చేద్దాం అనుకుంటున్నాను, కొత్త ఫోటోలు పెట్టు టేబుల్ మీద అంటే సూర్యనారాయణ బాబు వాళ్ళ అబ్బాయి, సూర్యనారాయణ బాబు అంటే కృష్ణరాజు గారి బ్రదర్, తమ్ముడు. మాకు సూర్యనారాయణ బాబు అంటే మేము అప్పుడు అదేం సినిమా బొబ్బులు బ్రహ్మన్న అవన్నీ చేశాను, నేను వర్క్ చేశాను, అసిస్టెంట్గా చేశాను. సో బాగా తెలుసు కాబట్టి ఇది బాగున్నాడే కుర్రాడు, మంచి హైట్, అదిని ధైర్యంగా చేయొచ్చు అశోక్ ఇదంటే అదే చేద్దాం అనుకుంటాను. అప్పుడు జయంత్ డైరెక్టర్, జయంత్ తోటి చేస్తామంటే జయంత్ అయితే బాగానే చేస్తాడు, ఎందుకంటే ప్రేమించుకున్నారు ఫస్ట్ సినిమా జయంతే, డైరెక్టర్ జయంతే ఫస్ట్ సినిమా, బాగానే ఉంటుంది అశోక్ ఇదని అనుకున్న తర్వాత అదే ఎలా అనుకుంటున్నా ఇతనితో చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు చూశాను నేను ప్రభాస్ని. దాని తర్వాత ఒకరోజు నేను గోపాల్ గారు, బి గోపాలు, పరశురు గోపాలకృష్ణ గారు అందరూ కలిసి శబరిమల వెళ్తున్నాం ట్రైన్లో. వెళ్తుంటే ఈ ప్రభాస్ సినిమా ఒకటి అనుకున్నాం చంటి, అది కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది, నువ్వు చేస్తావా అని అడిగాడు. చేసేద్దాం అన్నాను నేను, అంతే. వచ్చాము, స్టార్ట్ చేసేసి అలా జరిగింది సినిమా. తర్వాత ప్రభాస్ని అప్పుడు మేము ఆ ఫారెస్ట్లో షూటింగ్ చేసేటప్పుడు 40 రోజులు ఒకచోటే ఉన్నాం, ఫారెస్ట్ ఇంటీరియర్లో ఉన్నాం. ఓకే, ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో 6 రూములు ఉంటే 6 రూములు మళ్ళీ అన్నీ రెనోవేట్ చేసి నీట్గా సెట్ చేసి యూనిట్ కాకుండా ప్రభాస్ ఒక రూము, నేను ఒక రూము, ఆర్తి ఒక రూము, డైరెక్టర్ ఒక రూము, ఇంకొకళ్ళు మొత్తం 6 రూమ్లో 6 అక్కడ ఉన్నాం, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకుని నైట్ అంతా. అది ఫారెస్ట్ ఏరియాలో. అక్కడికి వచ్చే దగ్గరలో చిన్న విలేజ్లో యూనిట్ అంతా ఉండేది. సో అక్కడ తన ఫ్రెండ్లీగా ఉండటం, తన ఫుడ్డీ జనరల్గా మంచి భోజన ప్రియుడు, తినటం అలాగే తింటాడు, పెడతాం అలాగే పెడతా ఉంటాడు. సో గోదావరి జిల్లా మా ఊరు పక్కనే ఊరేక మొగలుతురే, దాని మీద క్లోజ్గా రాజా అంటూ ఉండేవాడిని, కూర్చునేవాళ్ళు. కానీ ఇంత నేషనల్ స్టార్ అవుతాడని నేను అనుకునేది. నేనేమనేవాడిని, కొంచెం డ్యాన్స్ బాగా నేర్చుకుంటే హృతిక్ రోషన్ కొట్టచ్చు నువ్వు అనే మాట అనేవాడిని. అదొక్కటే చెప్పాను, కొంచెం డ్యాన్స్ బాగా. అంటే జనరల్గా హైట్ ఉన్న వాళ్ళకి డ్యాన్స్ అనేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అవును, ఫ్లెక్సిబుల్గా మూమెంట్స్, బాడీ ఫ్లెక్సిబుల్గా రాదు. కానీ హృతిక్ రోషన్ డ్యాన్స్కి వస్తుంది, అది ప్రాక్టీస్ చేయాలి. నువ్వు అలా ఆలోచించు,
ఎరగదీసేస్తావు నీ పర్సనాలిటీకి అని అది మాత్రం చెప్తూ ఉండేవాడు అప్పుడప్పుడు. అంతకుమించి అంత నేషనల్ స్టార్ అవుతాడు ఇంత అవుతాడని తెలియదు. ఆ సినిమా అయిపోయిన తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయిన తర్వాత రాజమౌళి ఖాళీగా ఉన్నాడు. అప్పుడు రాఘవేంద్ర గారి అబ్బాయితోటి సినిమా అనుకున్నారు. ఓకే. అతని హీరోగా ఇతని డైరెక్షన్లో. అది చాలా రోజులు జరిగింది కానీ స్టార్ట్ అవ్వాల. సరే అతను తీసుకురండి రాజమౌళిని ఒకసారి పిలిపించండి, మాట్లాడదాం, మన సినిమా చేద్దాం, బాగా చేశాడు స్టూడెంట్ నెంబర్ 1 చెప్పి అని అనుకున్నాం. అన్న తర్వాత తీసుకొచ్చాం. చెప్పా జక్కన సినిమా చేద్దాం అనుకుంటున్నాను, చేస్తారా అని అడిగాను. రాఘవేంద్ర గారు వాళ్ళ అబ్బాయిది కమిట్ అయ్యానండి, అది ఉంది, అదైతే కానీ చెప్పలేనండి అన్నాడు. అట్లా 8 నెలలు వెయిట్ చేశాను. 7 నెలలు చేసిన తర్వాత అది స్టార్ట్ అవ్వకపోతే మనం చేద్దాం జగన్ అంటే వచ్చాం, కమిట్ అయ్యాం. దాదాపు 10 నెలలు, సంవత్సరం ట్రావెల్ అయ్యాం ఇద్దరం కలిపి. 10 నెలలు పైన ట్రావెల్ అయ్యాం. మన ఆఫీస్లో ఉండేవాడు, ఇంటికి వచ్చేవాడు, కూర్చునేవాళ్ళు. అప్పుడు నేనేం ఎవరితో చేద్దామని అంటే ప్రభాస్తో చేద్దాం అంటే, ప్రభాస్ అప్పటికి ఈశ్వర్ సినిమా రిలీజ్ కాల, చేద్దాం వాళ్ళు మంచి నువ్వు అనుకున్న కథకి వాడు కొంచెం మ్యాన్లీ కనపడతాడు, అతను దా చూపిస్తానని చెప్పి కార్లో తీసుకుని షూటింగ్ వెళ్ళేవాడిని. ఈశ్వర్ షూటింగ్ రాజమౌళిని తీసుకుని. బాగున్నాడండి కుర్రాడు సో అని ఒక కథ తయారు చేశాడు. ఆ కథ చేద్దాం అనుకున్నాం అతనితో, రాజమౌళితో చేద్దాం అనుకుంటే అప్పటికి ఇతను పెద్ద డైరెక్టర్ కాదు, స్టూడెంట్ నెంబర్ 1 హిట్ ఇచ్చున్నాడు. చేస్తే రాజమౌళి కాదని అప్పుడు రాఘవేంద్ర సినిమా సురేష్ కృష్ణ సూపర్ హిట్ ఇచ్చాడని ఆ సినిమా చేశాడు. ఓకే. ఆ సినిమా ఆడలేదు కదా అంతగా, అది పెద్దగా పే చేయాలి. లేకపోతే రాజమౌళితో అప్పుడు మేము ప్రభాస్తో ఫస్ట్ సినిమా చేసేవాళ్ళం. ఓకే. ఏం సినిమా అది ఇప్పుడు ఏమన్నా బయటకు వచ్చిందా? ఇది ఆ సినిమా ఏంటి? రాఘవేంద్రనే అది కాదు కదా, ఆయన ఈయన దిగాలనుకుంటున్న సినిమా ఏంటి? రాజమౌళి డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్, ప్రభాస్ హీరో. అదే ఏ సినిమా అంటున్నాను? అది రాలా ఆ కథ ఇంకా బయటకు రాదు. కథ ఉంది అట్లనే అతని దగ్గర ఉంది, అది వేరే కథ. ఓకే, అది వేరే కథ. మేబీ ఛత్రపతి ఏమో అనుకుంటున్నా. కాదు ఛత్రపతి కాదు, వేరే కథ చెప్పింది. ఓకే. దాని తర్వాత అప్పుడే నా కమిట్మెంట్ రాజమౌళికి తో సినిమా చేద్దామని. దాదాపు నా దగ్గర నాతోటి రాజమౌళి 9 నెలలు 1 year ట్రావెల్ చేశారు. అప్పుడు బాలయ్యబాబుని కూడా కూడా చేద్దామని తిరిగాం ఒక టైంలో, వెంకటేశ్వరుని కూడా చేద్దామని తిరిగాం. ఎందుకో అప్పుడు అందరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు రాజమౌళితో తీయటానికి. ఆ టైంలో రాజమౌళి ఒక సినిమానే కదా చేస్తా. ఇప్పుడేమో రాజమౌళి డేట్స్ కోసం వీళ్ళు తిరుగుతున్నారు అందరూ. ఇప్పుడు రాజమౌళి ఎంట్రీ ఇస్తే చాలనే టైం అప్పుడు పరిస్థితి ఇది. నాకు స్టూడెంట్ నెంబర్ 1 చాంబర్లో థియేటర్లో ఆ ప్రివ్యూ చూసిన తర్వాత ఎవరో డైరెక్టర్ భలే చేసాడే పట్టండి అన్నాను నేను. అప్పుడు తీసుకొచ్చాను.